మచిలీపట్నంలో మాకు ఈ పెన్షన్స్ ఇచ్చే విషయంలో మేము చాలా బాధపడ్డాము. ఎందుకంటే పెన్షన్స్ ఇన్ని రోజులు మేము 1వ తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్లి పెన్షన్స్ ఇస్తున్నాము. ఈ రోజు మా చేత సిమ్స్ ఫోన్స్ అన్ని ఆఫీస్ లో సబ్మిట్ చేయించేశారు. ఇన్ని రోజులు లేని ప్రచారం ఈ రోజు మేము చేస్తాం అనుకున్నారేమో మాకు తెలియదు. ఈ పార్టీలను ఈ రోజు కలిసి మేము ఎప్పటి నుంచో మా జగన్ గారు మా వెనకే ఉండి మేము పెన్షన్స్ ఇంటికి వెళ్ళి ఇచ్చాము, సంక్షేమ పథకాలన్నీ అందజేశామండి వాళ్ళకి. ఇదే కాకుండా ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని చెప్పారు. మేము ఇంటికి వెళ్ళి ఎవరి డేటా తీసుకున్నాము ఇప్పటి వరకు మాకైతే ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే కొంచెం బాగుంటుంది. ఇట్లాంటి విషయాలన్నీ మేము చాలా బాధపడ్డాము. అట్లాంటి అన్నిటికీ తట్టుకున్నాం కానీ పేదలకు ఇచ్చే పెన్షన్ విషయంలో మేము తట్టుకోలేకపోయామండి. వాలంటీర్స్ ఆ పెన్షన్స్ ఆ పొద్దు నుంచి మాకు కాల్స్ చేస్తానే ఉన్నారు. వాళ్ళు పెన్షన్ ఎక్కడిస్తారమ్మా అని ఇప్పుడు ఇంతకు ముందులాగా మేము మళ్ళీ బాధపడాల్సిన రోజులు వచ్చేసి అమ్మ అని అడుగుతున్నారు. ఇంతకు ముందు పొద్దున్నే వెళ్లి మున్సిపల్ ఆఫీస్లోని స్కూల్స్ అని పంచాయతీ ఆఫీసులోని అక్కడ కూర్చుని పొద్దున్న 3 నుంచి 4 కూర్చుని సర్వర్లు పనిచేయట్లేదని వచ్చి మళ్ళీ వెళ్లి ముసలి అలాగే వెళ్ళొచ్చేవాళ్ళని. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వాళ్ళు 1వ తారీఖు అనే విషయం కూడా మర్చిపోయారు. వాళ్ళకి 1వ తారీఖు అని మేము గుర్తు చేసి పెన్షన్ ఇస్తామని చెప్పేదాకా వాళ్ళకి తెలియట్లేదు. అట్లా అంతా ఈ జగన్ గారి పాలనలో మేము వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సంతోషంతో ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ పెన్షన్స్ ఇవ్వకుండా పోవడం వల్ల చాలా బాధపడతారు. నమస్కారం అండి. మాది భీమవరం 39వ వార్డు నుంచి మేము వాలంటీర్లుగా చేస్తున్నామండి. మా వార్డులో 22 మంది వాలంటీర్లు అండి. మేము ఈ రోజున స్వచ్ఛందంగా 22 మంది కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాము. కేవలం దేని గురించి అంటే ఈ రోజున ఎలక్షన్స్ పరంగా మేము గడిచిన 4.5 సంవత్సరాలు కూడా ఎన్నో పథకాలను జగన్ గారు ప్రవేశపెట్ట ఎన్నో పథకాలను ఆయన చేసిన మంచిని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాము. ఈ రోజున మేము ఆ విషయాలను నలుగురికి చెప్పడానికి లేదండి. మేము ఏదన్నా పని మీద మేము క్లస్టర్ లోకి వెళ్ళినా కూడా ఈ ఫొటోస్ తీసి మేము పైకి అప్లోడ్ చేస్తామని అయ్యని జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు ఎంతగానో మనం బెదిరిస్తున్నారు. కావున మేము ఈ రోజున మేము స్వచ్ఛందంగా 22 మంది కూడా మేము రాజీనామా చేయడానికి సిద్ధమయ్యామండి. ఈ రోజు రాజీనామా లేఖ కూడా రాసి మేము అధికారులకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఇప్పుడు ఈ రాజీనామా చేశాక మేము స్వచ్ఛందంగా మేము హృదయపూర్వకంగా మేము జనాల్లోకి వెళ్తాము. జగన్ గారి గురించి మేము చెప్తాము. ఆయన మళ్ళీ సీఎం గా గెలిపించుకుంటాము. అదే విధంగా భీమవరం పట్టణంలో కూడా గన్సిన్ గారిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామండి. దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. టైంలో మేము ప్రాణాలు తెగించి ఉద్యోగ విధులు నిర్వహించాం. ఆ టైంలో మాకు కూడా కరోనా వచ్చి చాలా సీరియస్ అయింది. కానీ అప్పుడు మేము డ్యూటీలు చేసినప్పుడు ఏ నాయకుడు జనసేన నాయకుడు కానీ టీడీపీ నాయకుడు కానీ ఎవరైనా వచ్చి ఒక శానిటైజర్ డబ్బా ఇచ్చే కూడా ఎవరు ఇవ్వలేదు మాకు. కానీ ఇప్పుడు మేము ఉద్యోగాలు చేస్తుంటే ఎందుకు చేస్తున్నారంటే ఫోటోలు తీసి పై అధికారులకు అందిస్తామని బెదిరిస్తున్నారు. మీరు ఎన్ని బెదిరింపులు ఇచ్చినా మేము ఈ రోజు రిజైన్ లెటర్ ఇస్తాము. రేపు పొద్దు నుంచి వార్డు మొత్తం తిరుగుతాము, ప్రతి ఇంటికి వెళ్తాము. జగన్ గారి చేసిన ఆ ప్రతి పనిని కూడా వివరించి ప్రూఫ్లతో సహా వాళ్ళ ఇంటికి ఎంత వచ్చిందో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా చూసుకోమంటాము. ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేసేలా చూస్తాము. భీమవరంలో గని శ్రీనివాస్ గారిని అధిక మెజారిటీతో గెలిపించడానికి మేము 22 మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తున్నాం. జై జగన్. ఇన్ని రోజులు వాలంటీర్స్ గా వర్క్ చేశామండి మచిలీపట్నంలో. మాకు ఈ పెన్షన్స్ ఇచ్చే విషయంలో మేము చాలా బాధపడ్డాము. ఎందుకంటే పెన్షన్స్ ఇన్ని రోజులు మేము 1వ తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్లి పెన్షన్స్ ఇస్తున్నాము. ఈ రోజు మా చేత సిమ్స్ ఫోన్స్ అన్ని ఆఫీస్ లో సబ్మిట్ చేయించేశారు. ఇన్ని రోజులు లేని ప్రచారం ఈ రోజు మేము చేస్తాం అనుకున్నారేమో మాకు తెలియదు. ఈ పార్టీలను ఈ రోజు కలిసి మేము ఎప్పటి నుంచో మా జగన్ గారు మా వెనకే ఉండి మేము పెన్షన్స్ ఇంటికి వెళ్ళి ఇచ్చాము, సంక్షేమ పథకాలన్నీ అందజేశామండి వాళ్ళకి. ఇదే కాకుండా ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని చెప్పారు. మేము ఇంటికి వెళ్ళి ఎవరి డేటా తీసుకున్నాము ఇప్పటి వరకు మాకైతే ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే కొంచెం బాగుంటుంది. ఇట్లాంటి విషయాలన్నీ మేము చాలా బాధపడ్డాము. అట్లాంటి అన్నిటికీ తట్టుకున్నాం కానీ పేదలకు ఇచ్చే పెన్షన్ విషయంలో మేము తట్టుకోలేకపోయామండి. వాలంటీర్స్ ఆ పెన్షన్స్ ఆ పొద్దు నుంచి మాకు కాల్స్ చేస్తానే ఉన్నారు. వాళ్ళు పెన్షన్ ఎక్కడిస్తారమ్మా అని ఇప్పుడు ఇంతకు ముందులాగా మేము మళ్ళీ బాధపడాల్సిన రోజులు వచ్చేసి అమ్మ అని అడుగుతున్నారు. ఇంతకు ముందు పొద్దున్నే వెళ్లి మున్సిపల్ ఆఫీసులోని స్కూల్స్ అని పంచాయతీ ఆఫీసులోని అక్కడ కూర్చుని పొద్దున్న 3 నుంచి 4 కూర్చుని సర్వర్లు పనిచేయట్లేదని వచ్చి మళ్ళీ వెళ్లి ముసలి అలాగే వెళ్ళొచ్చేవాళ్ళని. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వాళ్ళు 1వ తారీఖు అనే విషయం కూడా మర్చిపోయారు. వాళ్ళకి 1వ తారీఖు అని మేము గుర్తు చేసి పెన్షన్ ఇస్తామని చెప్పేదాకా వాళ్ళకి తెలియట్లేదు. అట్లా అంతా ఈ జగన్ గారి పాలనలో మేము వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సంతోషంతో ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ పెన్షన్స్ ఇవ్వకుండా పోవడం వల్ల చాలా బాధపడతారు. నమస్కారం అండి. మాది భీమవరం 39వ వార్డు నుంచి మేము వాలంటీర్లుగా చేస్తున్నామండి. మా వార్డులో 22 మంది వాలంటీర్లు అండి. మేము ఈ రోజున స్వచ్ఛందంగా 22 మంది కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాము. కేవలం దేని గురించి అంటే ఈ రోజున ఎలక్షన్స్ పరంగా మేము గడిచిన 4.5 సంవత్సరాలు కూడా ఎన్నో పథకాలను జగన్ గారు ప్రవేశపెట్ట ఎన్నో పథకాలను ఆయన చేసిన మంచిని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాము. ఈ రోజున మేము ఆ విషయాలను నలుగురికి చెప్పడానికి లేదండి. మేము ఏదన్నా పని మీద మేము
క్లస్టర్లోకి వెళ్ళినా కూడా ఈ ఫొటోస్ తీసి మేము పైకి అప్లోడ్ చేస్తామని అయ్యని ఇయ్యని జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు ఎంతగానో మనం బెదిరిస్తున్నారు. కావున మేము ఈ రోజున మేము స్వచ్ఛందంగా 22 మంది కూడా మేము రాజీనామా చేయడానికి సిద్ధమయ్యామండి. ఈ రోజు రాజీనామా లేఖ కూడా రాసి మేము అధికారులకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఇప్పుడు ఈ రాజీనామా చేశాక మేము స్వచ్ఛందంగా మేము హృదయపూర్వకంగా మేము జనాల్లోకి వెళ్తాము. జగన్ గారి గురించి మేము చెప్తాము. ఆయన మళ్ళీ సీఎం గా గెలిపించుకుంటాము. అదే విధంగా భీమవరం పట్టణంలో కూడా గన్సిన్ గారిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామండి. దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. టైంలో మేము ప్రాణాలు తెగించి ఉద్యోగ విధులు నిర్వహించాం. ఆ టైంలో మాకు కూడా కరోనా వచ్చి చాలా సీరియస్ అయింది. కానీ అప్పుడు మేము డ్యూటీలు చేసినప్పుడు ఏ నాయకుడు, జనసేన నాయకుడు కానీ టీడీపీ నాయకుడు కానీ ఎవరైనా వచ్చి ఒక శానిటైజర్ డబ్బా ఇచ్చే కూడా ఎవరు ఇవ్వలేదు మాకు. కానీ ఇప్పుడు మేము ఉద్యోగాలు చేస్తుంటే ఎందుకు చేస్తున్నారంటే ఫోటోలు తీసి పై అధికారులకు అందిస్తామని బెదిరిస్తున్నారు. మీరు ఎన్ని బెదిరింపులు ఇచ్చినా మేము ఈ రోజు రిజైన్ లెటర్ ఇస్తాము. రేపు పొద్దు నుంచి వార్డు మొత్తం తిరుగుతాము, ప్రతి ఇంటికి వెళ్తాము. జగన్ గారి చేసిన ఆ ప్రతి పనిని కూడా వివరించి ప్రూఫ్లతో సహా వాళ్ళ ఇంటికి ఎంత వచ్చిందో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా చూసుకోమంటాము. ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేసేలా చూస్తాము. భీమవరంలో గని శ్రీనివాస్ గారిని అధిక మెజారిటీతో గెలిపించడానికి మేము 22 మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తున్నాం. జై జగన్. ఇన్ని రోజులు వాలంటీర్స్ గా వర్క్ చేసామండి మచిలీపట్నంలో. మాకు ఈ పెన్షన్స్ ఇచ్చే విషయంలో మేము చాలా బాధపడ్డాము. ఎందుకంటే పెన్షన్స్ ఇన్ని రోజులు మేము 1st తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్లి పెన్షన్స్ ఇస్తున్నాము. ఈ రోజు మా చేత సిమ్స్, ఫోన్స్ అన్ని ఆఫీస్ లో సబ్మిట్ చేయించేశారు. ఇన్ని రోజులు లేని ప్రచారం ఈ రోజు మేము చేస్తాం అనుకున్నారేమో మాకు తెలియదు. ఈ పార్టీలను ఈ రోజు కలిసి మేము ఎప్పటి నుంచో మా జగన్ గారు మా వెనకే ఉండి మేము పెన్షన్స్ ఇంటికి వెళ్ళి ఇచ్చాము. సంక్షేమ పథకాలన్నీ అందజేశామండి వాళ్ళకి. ఇదే కాకుండా ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని చెప్పారు. మేము ఇంటికి వెళ్ళి ఎవరి డేటా తీసుకున్నాము ఇప్పటి వరకు మాకైతే ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే కొంచెం బాగుంటుంది. ఇట్లాంటి విషయాలన్నీ మేము చాలా బాధపడ్డాము. అట్లాంటి అన్నిటికీ తట్టుకున్నాం. కానీ పేదలకు ఇచ్చే పెన్షన్ విషయంలో మేము తట్టుకోలేకపోయామండి. వాలంటీర్స్ ఆ పెన్షన్స్ ఆ పొద్దు నుంచి మాకు కాల్స్ చేస్తానే ఉన్నారు. వాళ్ళు పెన్షన్ ఎక్కడిస్తారమ్మా అని. ఇప్పుడు ఇంతకు ముందులాగా మేము మళ్ళీ బాధపడాల్సిన రోజులు వచ్చేసినాయి అమ్మా అని అడుగుతున్నారు. ఇంతకు ముందు పొద్దున్నే వెళ్లి మున్సిపల్ ఆఫీసులని, స్కూల్స్ అని, పంచాయతీ ఆఫీసులని అక్కడ కూర్చుని పొద్దున్న 3 నుంచి 4 కూర్చుని సర్వర్లు పనిచేయట్లేదని వచ్చి మళ్ళీ వెళ్లి ముసలి అలాగే వెళ్ళొచ్చే వాళ్ళని. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వాళ్ళు 1st తారీఖు అనే విషయం కూడా మర్చిపోయారు. వాళ్ళకి 1st తారీఖు అని మేము గుర్తు చేసి పెన్షన్ ఇస్తామని చెప్పేదాకా వాళ్ళకి తెలియట్లేదు. అట్లా అంతా ఈ జగన్ గారి పాలనలో మేము వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సంతోషంతో ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ పెన్షన్స్ ఇవ్వకుండా పోవడం వల్ల చాలా బాధపడతారు. నమస్కారం అండి. మాది భీమవరం 39వ వార్డు నుంచి మేము వాలంటీర్లుగా చేస్తున్నామండి. మా వార్డులో 22 మంది వాలంటీర్లు అండి. మేము ఈ రోజున స్వచ్ఛందంగా 22 మంది కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాము. కేవలం దేని గురించి అంటే ఈ రోజున ఎలక్షన్స్ పరంగా మేము గడిచిన 4.5 సంవత్సరాలు కూడా ఎన్నో పథకాలను జగన్ గారు ప్రవేశపెట్ట ఎన్నో పథకాలను ఆయన చేసిన మంచిని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాము. ఈ రోజున మేము ఆ విషయాలను నలుగురికి చెప్పడానికి లేదండి. మేము ఏదన్నా పని మీద మేము క్లస్టర్లోకి వెళ్ళినా కూడా ఈ ఫొటోస్ తీసి మేము పైకి అప్లోడ్ చేస్తామని అయ్యని ఇయ్యని జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు ఎంతగానో మనం బెదిరిస్తున్నారు. కావున మేము ఈ రోజున మేము స్వచ్ఛందంగా 22 మంది కూడా మేము రాజీనామా చేయడానికి సిద్ధమయ్యామండి. ఈ రోజు రాజీనామా లేఖ కూడా రాసి మేము అధికారులకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఇప్పుడు ఈ రాజీనామా చేశాక మేము స్వచ్ఛందంగా మేము హృదయపూర్వకంగా మేము జనాల్లోకి వెళ్తాము. జగన్ గారి గురించి మేము చెప్తాము. ఆయన మళ్ళీ సీఎం గా గెలిపించుకుంటాము. అదే విధంగా భీమవరం పట్టణంలో కూడా గన్సిన్ గారిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామండి. దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.